హలో హాయ్ గైస్, మీకు లాస్ట్ వీడియోలో చెప్పినట్టుగా మీకు సర్ప్రైజ్ అని చెప్పా కదా. అదే సొంత ఇల్లు అనేది, మంచి ఇల్లు కట్టుకోవడం అనేది చాలామంది డ్రీమ్ అనమాట. మిడిల్ క్లాస్ వాళ్ళ డ్రీము. అంటే ఈరోజు కట్టుకోవాలంటే రేపు అయిపోదు. ఎన్నో సంవత్సరాలుగా మనం కొన్ని సాక్రిఫైజెస్ చేసి కొన్ని వాటిల్లో కాంప్రమైజ్ అవుతేనే మనం ఇల్లు కట్టుకోగలం. అలా మా అమ్మ 10 సంవత్సరాల క్రితం నుంచి అనుకుంటే ఈరోజు ఆవిడ కష్టపడి పొలం పనికెళ్ళి తన కష్టార్జితం మొత్తం కూడబెట్టి ఇప్పుడు ఒక ఇల్లు కట్టుకోవాలని డిసైడ్ అయింది. సో ఎన్ని ఇయర్స్ నుంచి మనం ప్లాన్ చేస్తే ఎప్పుడు కట్టుకోగలమో మీకు ఒక ఐడియా వచ్చిండిద్ది. సో ఇదైతే మా పాత ఇల్లు అనమాట. ఒకసారి వీడియో తీస్తే మనకు కూడా ఎప్పటికి గుర్తుండిపోద్దని నేను వీడియో తీశాను. అయితే సొంతింటి కళ అనేది ప్రతి ఒక్కరి డ్రీమ్ అని చెప్పాను కదా. సో నాకు కూడా ఉంది. ఇన్ ఫ్యూచర్ నేను కూడా కట్టుకుంటే మీకు తప్పకుండా షేర్ చేస్తాను. సో ఇక్కడ నుంచి మీకు అన్ని వీడియోస్ ఇంటికి సంబంధించిన వీడియోస్ పెడుతూ ఉంటాను. ఇక్కడ వచ్చి మనకి భూమి పూజ జరుగుతుంది. అంటే మాకు కొంచెం అంటొచ్చింది. సో అందుకోసం పక్కింటి ఆంటీ విజయమ్మ ఆంటీ అని ఆవిడ చాలా హెల్ప్ఫుల్ అనమాట. నా లైఫ్లో చాలామంది హెల్ప్ఫుల్లో ఉన్న వాళ్ళల్లో మొదటగా రెడ్డి అంకుల్ అని రజనీ ఆంటీ, ఆవిడ మా ఇంటి పక్కన ఉండేవారు ఇంతకుముందు. తర్వాత విజయమ్మ ఆంటీ, వీళ్ళిద్దరూ చాలా హెల్ప్ చేశారు. అంటే హెల్ప్ అంటే ఎప్పుడైతే నిజంగా మనకు అవసరమో అప్పుడు నిలబడడం చాలా పెద్ద విషయం. అంటే చిన్న విషయాల గురించి కాదు, కానీ ఎప్పుడైతే నిజంగా ఒక మనిషి అవసరం అన్నప్పుడు మన పక్కన నుంచి ఉంటే వాళ్ళని జీవితంలో మర్చిపోలేము అనమాట. వాళ్ళ రుణాన్ని తీర్చుకోలేము. అంత పవర్ఫుల్ మనుషులు అనమాట. నా విషయంలో, నా జీవితంలో వీళ్ళిద్దరిని మాత్రం ఎప్పటికీ మర్చిపోలేను. అంత హెల్ప్ చేశారు మాకైతే. ఏ విషయంలో అయినా మేము ఉన్నాము అని ముందుకు వస్తారు. ఎప్పుడు ఏ అవసరమైనా మాకు వెన్నంటి ఉంటారనమాట. సో ఇంటికి కావాల్సిన సామాన్ అంతా తెచ్చాము. నెక్స్ట్ వీడియోస్ అన్నీ ఇంటి గురించి ఉంటాయి. తప్పకుండా లైక్ చేయండి.